ఈరోజు మేమైతే కొత్త మోటార్ అయితే దింపడానికైతే వచ్చాము. చూశారు కదా! అన్నీ సామాన్లు కూడా కొత్తయి. వైరు, పైపులు, కొన్ని పాత పైపులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తీస్తున్నదైతే పంపు. చూశారు కదా! వీళ్ళైతే ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. ఇది ఇది బీడు పంపు. ఈ పంప్ అయితే ఎప్పుడైనా సరే తక్కువ లోతులకే ఉపయోగిస్తారు. ఇప్పుడైతే మేమైతే 120 ఫీట్లు అయితే దింపబోతున్నాము. చూశారు కదా! బ్యాగ్ అయితే ఎలా ఉందో. ఎందుకంటే కొత్త కంపెనీ కాబట్టి ఇలా అయితే ఇచ్చారు. మోటారు పంప్ అయితే ఫిట్ చేశాము. ఇలా అయితే ఉంటుంది. కొత్త స్టార్టరు ఎల్టీఎల్కే. దీనికైతే 4000 అయితే కాస్ట్ పడింది. మోటార్ పంపుకు వచ్చేసి 24,000 అయితే పడింది. ఈ మోటార్ పంపు 150 ఫీట్లకైతే దింపొచ్చు. ఇప్పుడైతే మేమైతే తక్కువలో అయితే దింపుతున్నాము. ఇది పాత బోరు పొక్క. ఇది చాలా రోజుల నుంచి ఇందులో మోటార్ కూడా దింపలే, నీళ్ళు తక్కువ ఉన్నాయంట. ఇప్పుడైతే మోటార్ అయితే మేమైతే దింపేశాము. ఈ మెల్గో కంపెనీకి సంబంధించిన మోటార్లు మేమైతే ఇప్పటికీ ఒక 7-8 మోటార్లు అయితే దింపుతున్నాము. ఇప్పటి వరకు ఒక్కటి బాలేదని కంప్లైంట్ అయితే రాలేదు. మోటార్ అయితే ఆన్ చేశాము. చూశారు కదా! నీళ్ళైతే ఇలా కొడుతుంది. అంటే ఇవి మలిచిన నీళ్ళు హోల్లో. ఈ మోటార్ అయితే ఆపాప్ అయితే పోస్తుంది. చూడండి, మీరే చూడండి. ఇలా పూర్తిగా ఆప్ అయితే పోస్తుంది. మేమైతే ఒక 5-10 నిమిషాలు అయితే చూసాము. మరి స్లోగా ఇట్లాగే పోస్తుంది. ఇలా పోవడం వల్ల తొందరగా మోటార్ అయితే పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లోడ్ పడుతుంది, తగ్గుతుంది, లోడ్ పడుతుంది, తగ్గుతుంది కాబట్టి. అందుకని ఇలా అయితే కాదని మేమైతే మోటార్ అయితే రివర్స్ అయితే పెట్టి చూద్దామని అనుకుంటున్నాము. మోటార్ అయితే రివర్స్ అయితే పెట్టాము. పెట్టి చూస్తే నీళ్ళు అయితే ఎలా పోస్తుందో మీరైతే చూడండి. ఇప్పుడైతే రివర్స్ పెడతాము, చూడండి. ఇలా ఎప్పుడైనా సరే రివర్స్ పెట్టిన తర్వాత వేలు రివర్స్ వేసిన తర్వాత ఒకవేళ అలాగే నడుస్తుంది అనుకోండి, అలాగే మోటార్ని అయితే నడిపియండి. ఒకవేళ వైర్లు ఏమన్నా గరం వచ్చాయనుకోండి, మోటార్ అయితే తిప్పేయండి. కొన్ని మోటార్లు రివర్స్లో కూడా నడవవు, అందుకని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే వైర్లు గరం వచ్చాయంటే తీసేసేయండి. తీసేసి మళ్ళీ సీదానే వేసుకోండి. ఉల్టా నడిచిందనుకోండి, ఇప్పుడు చూడండి ఉల్టా వేషం ఎలా దుంకుతుందో, ఇదే లెవెల్ దుంకుతూ ఉంది. కానీ వైర్లు అయితే గరం అవుతున్నాయని అలా కాదని మేమైతే మళ్ళీ సీదానే వేసేసాం.